గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బండి టీవీఎస్ విక్టర్. ఈ బండికి నేను కార్బన్ క్లీనింగ్ అయితే చేయించబోతున్నాను. ఈరోజు మనం చూద్దాం ఇది ఎంత అవుద్ది, ఏంటి ఇస్తుంది. నా బండి 35 ఇస్తుంది. ఈ బండి 35 ఇస్తుందంటే మీరు నమ్ముతారా? సో మీరు చూస్తున్నారు కదా, నా బండి 50,426 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మినిమం 20,000 అయితే తిరిగి ఉండాలంట. సో ఇదే అండి సెటప్. సో ఈ మెషిన్ ద్వారానే మనకి హైడ్రో క్లీనింగ్ అనేది చేస్తారనమాట. కార్బన్ క్లీనింగ్ మొత్తం దీంతోనే అయ్యేది. సో ఇవన్నీ అనమాట మనం చేసేది. ఇది గైస్ మన బండి పరిస్థితి. ఇది మన బండి పాటలు అయితే అయిపోయి తీశారు, చూస్తున్నారు కదా. సో గైస్, మన బండికి క్లీనింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు బ్లోవర్తో. సో గైస్, మన ఎయిర్ ఫిల్టర్ అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో అదిగో గైస్ మన ఎయిర్ ఫిల్టర్ అయితే ఇదే. ఇప్పుడు మన ఎయిర్ ఫిల్టర్ని కూడా కొంచెం క్లీన్ చేయడానికి తీసుకెళ్ళాడు. మన ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ అయితే అయిపోయింది గైస్. సో ఇది దాని పరిస్థితి. మెషిన్ అయితే ఆన్ అయింది. బిలో 200 అన్నా? బిలో 1 lakh. స్టార్ట్ అయిందా? సో గాయస్, ఈ పైప్తోనే మన ఇంజిన్ అయితే క్లీన్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయా, దాంట్లో నుంచి గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ ద్వారానే ఈ పైప్ల నుంచి వెళ్ళి మన ఇంజిన్ లోపల కార్బన్ క్లీనింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ ఎయిర్ ఫిల్టర్ లోపలైతే ఆ పైప్ని తూరుస్తారు. సో మనం చూద్దాం ఎట్లా చేస్తారు. సో ఆ పైపు ఊడిపోకుండా అన్న అయితే మనకి టేప్ అయితే అంటిస్తున్నారు అనమాట. సో కార్బన్ క్లీనింగ్ అయితే అన్న స్టార్ట్ చేశారు. నీటి బుడగలు కనిపిస్తున్నాయా, దీంట్లో నుంచి గ్యాస్ వచ్చి మన ఇంజిన్ నుంచి కార్బన్ అయితే తీసేస్తారనమాట. మనకి 15 minutes టైమింగ్లో మొత్తం ప్రాసెస్ అయితే అయిపోద్ది అనమాట. సో అన్నీ అయితే వోల్టేజ్ సెట్ చేస్తున్నారు. ఇంకా టైమర్ సెట్ చేశారు. సో గైస్, మనతో పాటు అయితే మన అన్న సత్యాన్ని అయితే ఉన్నారు. మన డిపో సెంటర్లో ఉన్న కార్బన్ క్లీనింగ్ అని చెప్పి కొట్టే ఎస్ఎస్ ట్రేడర్స్ కార్బన్ క్లీనింగ్ అని కొట్టే అన్న పేరు అయితే వచ్చేస్తారు అనమాట. అండ్ మనం అన్ననైతే అడుగుదాం ఇప్పుడు మిషన్ గురించి. సో అన్న నమస్తే. చెప్పండి అన్న. నమస్తే అండి. ఇది కార్బన్ క్లీనింగ్ అంటే ఏమిటంటే, ప్రతి వెహికల్ పెట్రోల్ కానీ డీజిల్ నడిచేటువంటి ఏ వెహికల్ అయినా సరే 20,000 కిలోమీటర్స్ దగ్గరగానే ఆటోమేటిక్గా కార్బన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. కార్బన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కట్టెల పొయ్యి మీద ఒక తెల్ల పాత్ర కొత్త తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఒక 1 week అవగానే ఆ పాత్ర తెల్లదైనప్పటికీ కూడా మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోతుంది, అంటే మసిపట్టేస్తుంది. అట్లాగే దీంట్లో కూడా ఈ కంబషన్ చాంబర్ అంటారు అన్నమాట. ఈ ఇంజిన్లో
ఆ ఇంజిన్లో ఒక సైడ్ నుంచి ఎయిర్ వస్తుంది, ఇంకో సైడ్ నుంచి ఆయిల్ వస్తుంది. ఈ రెండింటిని ఇగ్నిషన్ అంటారు. ఆ మంట మండించినప్పుడు దానివల్ల ప్రెషర్ క్రియేట్ అయ్యి దానివల్ల ఏమంటే ఈ పిస్టన్స్ అవన్నీ కూడా మూవ్ అవటం అనేటువంటి జరుగుతుంది. అట్లాగా దాన్ని జరుగుతూ ఉంటుంది. కాబట్టి 20,000 కిలోమీటర్స్ తిరిగిన ఏ వెహికల్ అయినా సరే ఖచ్చితంగా ఈ కార్బన్ అనేటువంటిది పడుతుంది. అది పట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా ఈ కార్బన్ వాటిలన్నిటి బ్లాక్ చేసేస్తుంది. జామ్ అయిపోయినప్పుడు ఈ పిస్టన్స్ అవన్నీ కూడా ఫ్రీగా మూవ్ అవ్వవు. దానివల్ల ఎక్కువ స్మోక్ వస్తుంది. ప్లస్ ఏమంటే తీసుకోవాల్సినటువంటి ఆయిల్ లేకపోతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏదైనా అంటే ఎక్కువ కన్జంప్షన్ అనేటువంటి ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే పికప్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఆయిల్ కూడా మైలేజ్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఎప్పుడైతే దాన్ని మనం క్లీన్ చేస్తామో, క్లీన్ అంటే అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఆ ఇంజిన్ అంతా ఇంట్లో తీసేసి దాని మీద హెడ్ మీద ఉన్నటువంటి కార్బన్ ఇదంతా కూడా క్లీన్ చేసేవాళ్ళు. దాన్ని బోర్ అని అంటారు అనమాట. ఆ బోర్ అనేటువంటి ఎంత పెద్ద మెకానిక్ అయినా కూడా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా కానీ ఒకసారి తీసారంటే కంపెనీ సీల్ అనేటువంటిది ఖచ్చితంగా రాదు. ఎందుకంటే కంపెనీ ఫిట్టింగ్ వేరేగా ఉంటుంది, వీల్ తీసినప్పుడు వేరేగా ఉంటుంది. ఎక్కడన్నా చిన్న మైన్యూట్ లీకేజ్ వచ్చినా సరే మరలా ప్రాబ్లం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అందుకనే హైడ్రోటెక్ అనేటువంటి కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జర్మన్ టెక్నాలజీ ద్వారా అసలు ఇంజిన్ మనం టచ్ చేయకుండా ఎయిర్ ఫిల్టర్ ద్వారా హైడ్రోజన్ గ్యాస్ను పంపించి ఆ గ్యాస్ అక్కడికి వెళ్ళి ఆ ఇంజిన్లో ఉండేటువంటి ఆ కంబషన్ ఛాంబర్ అక్కడంతా ఎక్కడైతే ఈ కార్బన్ డిపాజిట్స్ ఉంటాయో అవన్నీ కూడా మెల్ట్ చేసి స్మోక్ కింద కన్వర్ట్ చేసి సైలెన్సర్లో వెళ్ళిపోతుంది. అట్లాగే వెళ్ళిపోయిన దాన్ని బట్టి ఎప్పుడైతే ఇదంతా వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా పిస్టన్స్ అవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. ఫ్రీ అయిందంటే ఈ ఆయిల్ అనేటువంటి కన్జంప్షన్ చాలా తక్కువ అవుతుంది. అప్పుడు మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం పొగ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇంజిన్ లైఫ్ కూడా ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.5-2 lakhsకి బోర్కి వచ్చేటువంటి వెహికల్ ఇంకా 1 lakh వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. దాని ద్వారా టైం సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనీ కూడా సేవ్ అవుతుంది. ఇదంతా జస్ట్ ఒక ½ hour లోపలే. బైక్స్కి అయితే 15 minutes, కార్స్కి వాటికైతే ½ hourకే ఈ ప్రాసెస్ అనేటువంటి కంప్లీట్ అయిపోతుంది. అది మన నెల్లూరులో ఈ పెట్టడం అనేటువంటి జరిగింది. మీరందరూ కూడా వినియోగించుకోవాలని మీకు అందరికీ మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అదనమాట అన్న అయితే ఇప్పుడు మీకు వివరంగా అయితే మీకు అర్థం చేయించినట్టు నేను అనుకుంటున్నాను. సో అన్న ఈ మెషిన్ గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పండి మీరు. ఓకే షూర్. సో చెప్పండి. ఇది హైడ్రోటెక్ అనేటువంటి కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి మిషన్. దీంట్లో ఏమంటే ఏం కెమికల్స్ కూడా యూజ్ చేయరు, ఓన్లీ డిస్టిల్ వాటర్ యూజ్ చేస్తారు. ఆ డిస్టిల్ వాటర్ ఏమవుతుందంటే H2O అని అంటారు అనమాట. ఒక సైడ్ ఈ వాటర్లో నుంచే H2O అంటే ఆక్సిజన్ని ప్లస్ హైడ్రోజన్ రెండింటిని డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి ఆ హైడ్రోజన్ గ్యాస్ని దీని ద్వారా అక్కడికి పంపించేసి దానిలో ఎయిర్ ఫిల్టర్లో నుంచి పంపిస్తారన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే మనకు ఏ వెహికల్ ఎంత సీసీ ఉంది, దాని కెపాసిటీ ఎంత, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఆ డేటాను అంతా మనం దీనికి కానీ ఇచ్చామంటే ఆటోమేటిక్గా టైం అనేది అది సెట్ చేసుకుంటుంది. ఏఐ టెక్నాలజీ ద్వారా ఆ టైం సెట్ చేసుకుని దానికి ఎంత ప్రెషర్తో అది పంపించాలి అనేటువంటిది ఇది ప్రీ డిఫైన్డ్ లాగా అయిపోతుంది అనమాట. ఒకసారి మనం వర్క్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ టైం అవ్వగానే ఇది ఆగిపోతుంది అనమాట. అట్లాగే దీంట్లో ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మనం ఏ కెమికల్ అనేటువంటిది యూజ్ చేయం కాబట్టి ఈ ఇంజిన్కి ఈ ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఈ యొక్క గ్యాస్ వెళ్ళినప్పుడు దానివల్ల ఇంజిన్కి ఏ సైడ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా 100% ఈ ఎఫెక్ట్ అనేటువంటిది ఏమీ లేదన్నమాట. అందుని బట్టే ఇది ఆల్మోస్ట్ 24 కంట్రీస్లో బాగా క్లిక్ అయింది. మన ఇండియాలో రీసెంట్గా ఒక 8 to 9 months బ్యాక్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన నెల్లూరులో ఇది పెట్టడం జరిగింది సార్. సో అది గైస్, నెల్లూరులో ఉన్న జెడ్పీ స్కూల్, మన కొలకూరు రోడ్ జెడ్పీ స్కూల్ దగ్గర పక్కనే మన ఎస్ఎస్ ట్రేడర్స్ అయితే ఉంటుంది. సో మీకు కావాలంటే అన్న నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో గైస్, మన కార్బన్ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడంతా బిగించేసి మన చేతికి మన బండికి చేసేస్తారు. దీని తర్వాత మన బండి పర్ఫార్మెన్స్ అయితే చూడాలి. ఇక్కడైతే చెప్పాను కదా, ఎస్ఎస్ ట్రేడర్స్ ఇండియన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్. సో అన్న నంబర్లు అయితే ఇవి. మీకైతే ఏమైనా
సర్వీసెస్ కావాలంటే అన్నకైతే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ. సో ఒకసారి మన ఎయిర్ ఫిల్టర్ అయితే బిగించే ముందు ఇంకోసారి క్లీన్ చేసి మొత్తం డస్ట్ పార్టికల్స్ ఏం లేకుండా ఒకసారి బ్లోయర్ కొట్టేసి తర్వాత మన ఎయిర్ ఫిల్టర్ అయితే బిగిస్తారనమాట. మైలేజ్ పెరుగుతుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా 100కి 100% ఖచ్చితంగా మైలేజ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంజిన్ స్మూత్నెస్ కూడా కొన్నప్పుడు ఎట్లా ఉంటుందో 70 to 80% ఖచ్చితంగా అట్లా అవుతుంది. షూర్ నేను అదే అనుకుంటా ఉన్నాను. సో ఖచ్చితంగా మా సబ్స్క్రైబర్స్ కోసం మీరు చెప్పాల్సిన కొన్ని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన అస్లాం షేక్ బ్లాగ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, ఎందుకంటే స్టార్టప్లో ఉన్నటువంటి వారందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసినప్పుడు అనేకమైనటువంటి వాళ్ళ బ్లాగ్స్ అవన్నీ చేసిన తర్వాత అవి ప్రజలకు చాలామంది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుని బట్టి మనం వారిని ఎంకరేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా మనకు అందరూ కూడా అది చాలా యూస్ఫుల్ అవుతుంది. దయచేసి మీరు దాన్ని సపోర్ట్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్లాం షేక్ బ్లాగ్స్.